ఏరుకోరు తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తండ్రినన్నట్టు హైడ్రా మంచిది, హైడ్రా అంటేనే మంచిది అని సీతమాకిట్లో సినిమాల చెట్టు రేంజ్ల రేలంగి మావయ్య అంత మంచిది అనుకున్నాం గానీ ఇట్లా ముంచుతుందని అనుకోలేదని అనబట్టిను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్న. హైడ్రా పెట్టినప్పుడు మేము కూడా మద్దతు ఇచ్చినాము. అక్రమార్కుల తాట తీస్తుంది అనుకున్నాం గానీ మొఖాలు చూసి బొట్లు పెడతాదని అనుకోలే. పేదోళ్ళకి నోటీసులు ఇచ్చి పేదోళ్ళ ఇండ్లు గూల కొడుతుంది అనుకోలే. మొదలు ఎన్కన్వెన్షన్ గూల కొట్టంగానే ఇదిరా పనితరం అనుకున్నాం గానీ పేదల ఇండ్లు గూల కొట్టి వాళ్ళని రోడ్డు మీదకి తెస్తుంది అనుకోలేదని నాలుకని మడత పెట్టిన అన్న. మేమనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా, అరే మంచి ప్లాన్ తో ప్రభుత్వం ఉన్నట్టున్నది, ఏం చెడు ఆలోచన ఏం లేనట్టుందో మేము అనుకున్నాం. కానీ ఇంకా పేదోళ్ళు ఉసురు పోసుకుంటారు, పేదోళ్ళు పుట్ట కొడతారు, పేదోళ్ళకు నిల్వ నీడ లేకుండా చేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాం. వాళ్ళంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్ ఇలా రేపు మా పని చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ అయ్యప్ప సొసైటీ పేరుతో కొన్ని గురించి అంత పైసలు తప్పి ఇలా హైడ్రా పేరుతో చేస్తారు. ఇలా మెల్లగా తిరిగి క్లోజ్ చేస్తారు. ఇక క్లోజ్ చేయాల్సిందే, మరి వట్టే క్లోజ్ చేయరు. పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి మళ్ళీ కలెక్షన్ చేస్తారు. కలెక్షన్ చేసి మళ్ళా ఢిల్లీ పైసలు పంపాలి. ఢిల్లీ పైసలు పంపాలంటే హైడ్రా అయినా వీళ్ళకి పెద్ద ఆయుధం. సర్కారు మంచి ఉద్దేశంతో పనిచేస్తుందని మద్దతు ఇచ్చినాం గానీ పేద ప్రజల ఉసురు పోసుకుంటారు అనుకోలే, పేదల పొట్టగొడతారని వాళ్ళకు నిల్వలు నీడ లేకుండా చేస్తారని అస్సలు అనుకోలేదని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుండే పాపం సంజయ్ అన్న. మరి అంత బాధ అయితే కేంద్రంలో మీరే ఉన్నారు కదన్న, ఏదైనా ఆర్డినెన్స్ తెచ్చి ఆపరాదురే అన్న అని అంటున్నారట. బండన బాధను చూడలేని వాళ్ళు. మొక్కిన మొక్కులు నెరవేరుతానో అనుకున్న అయితేనో గుడికి పోయి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొడుతుంటాం. ఇక కొందరు నడుచుకుంటూ పోతే ఇంకొందరు గుడి మెట్లకి బొట్టు పెట్టుకుంటానో కొండెక్కి దండం పెడతారు. అట్లనే కొన్ని వద్దుల సంది అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎంత పేరెళ్ళిందో నిత్య ఎంతెంత మంది భక్తులు ఏడేడికి వచ్చిపోతున్నారో చూస్తూనే ఉంటున్నాము. ఈ దాంట్లో కూడా చాలా మంది పోయి వచ్చుంటారు. అట్లనే గీన కూడా అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిండు. కాకుండా నడుచుకుంటా కాదు, అంగ ప్రదక్షిణ అంటే తెలుసు కదా, ఇగో ఇట్లా. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు 14 కిలోమీటర్ ఇట్లా అంగ ప్రదక్షిణ చేసి భక్తిని దాటుకున్నాడు. మరి ఏం కష్టమో వచ్చి మొక్కిండో ఏమో గానీ శివయ్య మమ్మల్ని సల్లజూడు సామి అని ఓం నమ శివాయ అని మనసులో తలుచుకుంటే పొర్లు దండాలు పెట్టిండి ఇట్లా. కానీ మామూలుగా అరుణాచలం గిరి ప్రదక్షిణ నడుచుకుంటా చేసే వరకల్నే దేవుడు కానొస్తాడు. అన్ని కిలోమీటర్లు నడిచే వరకల్లా నడక అలవాటు లేని వాళ్ళకైతే కాళ్ళు గుంజి సుక్కలు చూస్తారు. అసొంటిది ఇట్లా అంగ ప్రదక్షిణతోని శివయ్యను తలుచుకుంటా సామికి మొక్కులు పెట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా తిరిగే వరకలా అరుణాచలం పోయినలో అంతా ఆయన భక్తిని చూసి పరిశాన్ అవుతారు పోయి.